సింహాచలంలో జరిగిన ఘోర ప్రమాద ఘటనపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. చందనోత్సవం వేళ అప్పన్న సన్నిధిలో అపశృతి చోటు చేసుకుంది. 300 రూపాయల టికెట్ కౌంటర్ దగ్గర రాత్రి గాలివానకు భారీ గోడ కూలిపోయింది. ఈ ఘటనలో 8 మంది మృతి చెందారు. గోడ కూలిన ఘటనలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. రెస్క్యూ సిబ్బంది సహాయక చర్యలు నిర్వహిస్తున్నారు. ఘటనా స్థలానికి కలెక్టర్, హోంమంత్రి అనిత చేరుకుని పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. అటు ప్రమాదంపై ఏపీ సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. భక్తులు మృతి చెందడం కలిచివేసిందన్నారు. సహాయక చర్యలపై మరింత సమాచారం మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. సింహాచలం చందనోత్సవంలో అపశృతి చోటు చేసుకుంది. గోడ కూలి 7 చనిపోవడం జరిగింది. అయితే ఇక్కడ వెంటనే SDRF ఏదైతే స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ టీం ఉందో సో ఆ టీం క్విక్ గా పనిచేసి అక్కడ ఉన్నటువంటి వాళ్ళని కొంతమందిని సో అప్పటికప్పుడు ఆసుపత్రికి తరలించడం, మృతదేహాన్ని తీయడంలో వాళ్ళు కీలకంగా పనిచేశారు. అసలు వాళ్ళకి ఎన్ని గంటల సమాచారం వచ్చింది, సో ఎంతమంది టీం పనిచేస్తారు, మొత్తం ఎన్ని గంటల మీకు ఈ సమాచారం తెలిసింది సార్? మేము ఆల్రెడీ ఇక్కడ చందనోత్సవం డ్యూటీ కోసము 16th బెటాలియన్ విశాఖపట్నం సంబంధించినటువంటి స్టేట్ డిజాస్టర్ రెస్క్యూ ఫోర్స్ వాళ్ళని ఇక్కడ 2 టీంలు డిప్లాయ్మెంట్ అయి ఉన్నామండి. 2 టీంలు కూడా 60 మంది అయి ఉన్నాము. మాకు షిఫ్ట్ వైజ్గా డ్యూటీలు నిర్ణయించడం జరిగింది. ఒక షిఫ్ట్కి 30 మెంబర్స్ చొప్పున డ్యూటీలు నిర్ణయించారు. ఆల్రెడీ మనం 10 గంటలకి సెకండ్ షిఫ్ట్ డ్యూటీకి జాయిన్ అయి ఉన్నారు, విధులు నిర్వహిస్తున్నారు. ఆ రాత్రి కురిసినటువంటి ఉరుములు, పిడుగులు, వర్షానికేమో గోడ నానిపోయి మన దగ్గర ఉన్నటువంటి ఈ గోడ పడిపోవడం జరిగింది. ఆ గోడ పక్క నుంచి వెళ్తున్నటువంటి క్యూ లైన్ ఉన్నటువంటి పబ్లిక్ అంతా క్యాజువాలిటీ అవ్వడం జరిగింది. మేము పక్కనే ఉన్నాం, మన టీం పక్కనే ఉంది. ఆ టీం పక్కనే ఉండడంతో ఎప్పుడైతే గోడ పడిపోయిన శబ్దము, చుట్టుపక్కల ఉన్న పబ్లిక్ అరుపులు వినబడి నిమిషాల్లోనే 5 to 10 minutesలోనే మన వాళ్ళు చేరుకోవడం జరిగింది. ఆ స్పాట్కి చేరుకోవడం జరిగింది. అంతా చుట్టూ పరిశీలించిన తర్వాత గోడ పడిపోయింది, దీనివల్ల ఇదైందని. ఆ చిదిరాల్లో చిక్కుకున్నటువంటి ఒక్కొక్క వ్యక్తుల్ని మనం పరిశీలిస్తే 2.5 గంటల పాటు మన వాళ్ళు శ్రమించి మన దగ్గర ఉన్నటువంటి ఎక్విప్మెంట్ అంతా ఉపయోగించి కూడాను వాళ్ళందరినీ కూడాను 7 మందిని టోటల్గా 7 మందిని క్యాజువాలిటీ అయినారు. వాళ్ళు క్యాజువాలిటీ అంతా కూడా చివరి వరకు శ్రమించి మన వాళ్ళంతా 7 మందిని బయటకు తీయడం జరిగింది. అందులో 7 మందిలో 4 మగవాళ్ళు ఉన్నారు, 3 ఆడవాళ్ళు ఉన్నారు. వీళ్ళంతా కూడా క్యాజువాలిటీ అయిపోయినారు. వాళ్ళందరూ కూడా స్ట్రెచ్చర్ ద్వారా అంబులెన్స్ ద్వారా మన హాస్పిటల్కి పంపించడం జరిగింది. మిగిలిన 1 గంటన్నర పాటు కిందన ఇంకెవరైనా శిథిలాల కింద ఇంకెవరైనా చిక్కుకొని ఉన్నారేమోనని మనం క్షుణ్ణంగా మన దగ్గర ఉన్నటువంటి ఎక్విప్మెంట్తో అంతా శిథిలాన్ని తొలగించి క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత మనం ఒక అంచనాకు వచ్చిన తర్వాత ఇక మరి క్యాజువాలిటీ ఎవరు లేరు, అంతా క్లియర్ అయిపోయిందనే ఉద్దేశంతో ఆపరేషన్ క్లోజ్ చేయడం జరిగింది. సో ఇది అధికారులు ఇక్కడ ఆల్రెడీ సో ఖచ్చితంగా చందనోత్సవం నేపథ్యంలోనే ఈ టీం అంతా కూడా ఆల్రెడీ ఇక్కడ వచ్చారు. సెకండ్ షిఫ్ట్ అంతా కూడా కొండపైన ఉన్నారు. ఘటన జరిగిన 10 నిమిషాల్లోనే ఇక్కడ చేరుకోవడం జరిగింది. సో అక్కడ గోడ పడినటువంటి దీని శిథిలాలను తొలగించి అక్కడ ఉన్నటువంటి రెస్క్యూ చేసే ప్రయత్నం చేస్తారు. అయితే కొంతమందిని 7 ఇప్పుడు ఎవరైతే చనిపోయినట్టు తెలుస్తున్నారు వాళ్ళందరినీ కూడా ఇక్కడ నుంచి సో శిథిలాల నుంచి వెలికి తీసి పంపించడం జరిగింది. ఆసుపత్రికి మృతదేహాలను తరలించడం జరిగింది. అయితే ఆసుపత్రికి వెళ్ళిన తర్వాత చనిపోయినట్టు వాళ్ళు డిక్లేర్ చేసినటువంటి పరిస్థితి. అయితే ఒకవేళ కింద ఇంకెవరైనా కూడా పూర్తి స్థాయిలో చెక్ చేసాం. ప్రస్తుతానికైతే ఎలాంటి క్యాజువాలిటీస్ కానీ మనుషులు కానీ ఎవరు లేరనేది నిర్ధారించుకోవడం జరిగింది. ప్రస్తుతం అయితే రెస్క్యూ ఆపరేషన్స్ అనేది యూజ్ అయినట్టు కూడా వీళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. వీళ్ళు వెంటనే స్పందించడం వల్ల వాళ్ళ గురించి ఆసుపత్రికి తరలించడం కానీ మిగతా క్యాజువాలిటీ లేకుండా చూడగలిగామని చెప్పి వీళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. విడిజన్ షర్లేస్తో నాయుడు, సింహాచలం నుండి.
అలాగే మట్టి బ్రిక్స్ ఉన్నా కూడా ఆ విధంగా జరిగి ఉండేది కాదేమో. ఆ విధంగా కాబట్టి సో ఆ విధంగా కాని కారణంగా మట్టి